ఇప్పుడది ఆ గుంటలో ఎంత నరకం అనుభవిస్తోందో ఊహించుకుంటుంటేనే మజా వస్తుంది. తెల్లారేసరికి అది ఆ గుంటలో చస్తుంది, లేకపోతే మనమే చంపేస్తాం. ఏమండి, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందండి. ఎందుకో? ఆ చందును చంపేద్దాం అనుకున్నారు, రేపటికి వాయిదా వేశారు. ఆ అమ్మాయిని పీకల దాకా మట్టిలో కప్పెట్టి నరకం చూపెట్టారు. అలాగని మీరు ఇక్కడ ఏమైనా హ్యాపీగా ఉన్నారా? లేరే. మీరు నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తా ఇట్టాగే ఉండిపోయారు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరైనా శత్రువు చచ్చిపోతున్నాడు అంటే మనశ్శాంతిగా ఆనందంగా ఉంటారు. మీరేంటంటే అటు ఇటు కాకుండా ఉన్నారు. రై, అందరికీ యశోధరకి చాలా తేడా ఉంది. ఏం తేడా ఉన్నా మీలో ఇంత తేడా నేనెప్పుడు చూడలేదండి. రై, ఏది ఏమైనా ఈ యశోధరకి కావలసింది శత్రువు నాశనం. అది జరుగుతుంది. తెల్లవారగానే చందు ఈ లోకం నుంచి శాశ్వతంగా పైకి వెళ్ళిపోతుంది. అందుకే ఆ ఆనందంతోనే నిద్ర రావడం లేదు. ఇది పూర్తిగా రివర్స్ గేరు. ఏమండే, ఎవరైనా ఆనందం ఎక్కువైతే హాయిగా నిద్రపోతారు. ఈవిడికంటే నిద్ర పట్టలేదంట. మనకు అర్థం అవట్లా ఇది ఆనందం కాదని. పైశాచికం. ఇక్కడి నుంచి బయటకు తీయండి. మీకు దండం పెడతాను పీటర్, ప్లీజ్. చందమామ చిన్నబోయెను, వెన్నెలంత చీకటాయెను, రాహు వచ్చి రాజ్యమేలెను. భగవంతుడా, ఏంటి నాకే పరీక్ష? తోడు వీడిపోయెను. పీటర్, ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి బయటకు తీయండి. మీకు దండం పెడతాను పీటర్, ప్లీజ్ నన్ను బయటకు తీయండి పీటర్. అబ్బా, పీటర్ ఏందామె గొడవ? నోరు మూసుకొని పడుండు. నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా కూడా నేను దాంట్లోంచి బయటికి తీసే సమస్య లేదు. నీ చావు నువ్వు చావాల్సిందే. కష్టాలతో కనుపాపలో కన్నీరు ఇంకిపోయే, కష్టాలతో కనుపాపలో కన్నీరు ఇంకిపోయే, ఇష్టాలతో అనురాగమే విషమల్లే మారిపోయే, గెలుపులేని ఓటమితో బ్రతుకు పాట చెడిపోయే, పసిడి నవ్వు రాచిలకే. వర్షం వచ్చేటట్టుగా ఉందిరా. పంజరాన చిక్కుకుపోయే చందమామ, చందమామ, చందమామ వర్షం వస్తుంది. ఆ షెడ్లోకి వెళ్ళి పడుకుందాం. రండ్రా. వెన్నెలంత చీకటాయెను. మరి ఆవిడ పరిస్థితి ఏందిరా? ఏమవుతుందిరా,
వానకు తడుస్తుందిలే పదా. పీటర్ మీకు దండం పెడతాను పీటర్, నన్ను కూడా బయటకు తీసుకెళ్ళండి. ఏంటి నిన్ను బయటికి తీయాలా? ఏయ్, నిన్ను బయటికి తీస్తే మా మేడం మమ్మల్ని దీంట్లో పాతి పెడుతుంది. నువ్వు ఈ రాత్రికి ఇక్కడే చావాలి. చూడు, నీ టైం బాగుంటే ఈ రాత్రికే చస్తావు, లేకపోతే రేపు మా చేతుల్లో చస్తావు. పదండ్రా. నీ చావు మా మేడం చేతిలో ఖాయం. ఏ రండ్రా. ఆ, ఆ, రండ్రా. ఈ కాలమే చంటి! ఓ శూలమై పీటర్! చిరుగుండెను గాయపరిచే ఒక వింతగా పసిబంతితో జగమంతా ఆటలాడే. అమ్మ చందుని చంపాలనుకుంటోంది. చంపేస్తే మనకేమైనా నష్టమా, ఉపయోగమా? అయినా చందు చచ్చిపోతే అమ్మ ప్రతీకారం తీరుతుంది. నాకు ఒకరోజు 2 రోజులు ఆనందంగా ఉంటుంది. ఆ తర్వాత అన్నీ మర్చిపోతాము. కాదు కాదు, ఇంకేదో ఉపయోగం ఉండాలి. చందు ద్వారా మనకేదో మేలు జరగాలి. చందు దొరికితే చందుని పట్టించిన వారికి ఆ బాల ఎంతైనా ఇస్తాను, ఏవైనా సహాయం చేస్తాను అని మాటిచ్చిందిగా. దాన్ని మనమేమైనా యూజ్ చేసుకోవచ్చా? మేనక కార్తిక్కి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంది. కార్తిక్ అసలే కంత్రి. తేడా వస్తే నా మీద కోపంతో ఆ మేనకని పెళ్లి చేసుకోవడానికైనా వెనకాడ్డు. ఓకే, మన ప్లాన్ ప్రకారం పీటల మీదకొచ్చిన పెళ్లి చెడగొట్టడానికి మనమేదో ఎత్తులేశామనుకుందాం. కానీ అది బాల నమ్మాలని గ్యారెంటీ ఏముంది? ఓకే, నమ్మిందే అనుకుందాం. కార్తీక్ను ఆ బాల చీ కొడుతుంటే నోరు మూసుకుని ఎందుకు కూర్చుంటాడు? నా గురించి ఎందుకు చెప్పడు? అప్పుడు నా గురించి బాలకు తెలుస్తుందిగా, నన్ను కూడా తప్పుగా అర్థం చేసుకుంటుందిగా. అప్పుడు మనం వేసిన ప్లాన్ అంతా వృధా అవుతుందిగా. అలాగని ఆ బాలాని ఎదిరించగల దమ్ము నాకు గాని మా అమ్మకి గాని లేదే. నో, ఆ ప్లాన్ కరెక్ట్ కాదు. ఇంకో ప్లాన్ వెయ్యాలి. ఈ ప్లాన్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఎస్, ఎస్, అమ్మకి తెలియకుండా చందుని కాపాడాలి. కాపాడి తీసుకెళ్లి బాలాకు అప్పగించాలి. బాలా దగ్గర ప్రామిస్ తీసుకోవాలి. చందుని సేవ్ చేశాను,
నాకేదైనా సహాయం చెయ్యమని ప్రామిస్ తీసుకోవాలి. సహాయం ఏంటని అడిగితే నా అవసరం వచ్చినప్పుడు చెప్తాను, ఆ రోజు మీరు కాదనకూడదు అని ప్రామిస్ చేయించుకోవాలి. బాలా మాటంటే మాటే, మాటిచ్చిందంటే చావనైనా చస్తుంది కానీ వెనుకాడదు. అలా ప్రామిస్ చేయించుకొని అవసరమైనప్పుడు ఆ కార్తిక్ని దెబ్బతీయాలనుకున్నప్పుడు పద్ధతిగా ఆవిడిచ్చిన మాట ఉపయోగించుకోవాలి. ఎస్, ఇది కరెక్ట్. చందుని చంపడంలో ఉపయోగం లేదు. చందుని అడ్డు పెట్టుకుని బాలా దగ్గర ప్రామిస్ చేయించుకోవడమే ఉపయోగం. తప్పిస్తాను, తెల్లవారడమే ఆలస్యం. చందునక్కడి నుంచి తప్పిస్తాను. ఇక్కడి నుంచి చందుని తీసుకెళ్లాలంటే ఈ వెధవలు ఏ క్వశ్చన్స్ వేస్తారో ఏమో, వీళ్ళని నమ్మించాలి. అమ్మా, వచ్చానమ్మా, ఇప్పుడే ఇక్కడికే వచ్చాను. అరే చంటి, పూజ వస్తుంది. అవును పీటర్. తీసుకొస్తానమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. అలాగే అమ్మా. సరే అమ్మా, చెప్పావు కదా, ఇప్పుడే తీసుకొస్తాను. సరే అమ్మా, మన కార్లోనే తీసుకొస్తాను. ఒక్కదాన్నే తీసుకొస్తానమ్మా, పీటర్ని గాని చంటిని గాని ఎవరిని తీసుకురాను. అలాగే అమ్మా. సరే సరే, ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఉంటాను. ఏ పీటర్, ఇలా రండి. వస్తున్నాం పూజమ్మా. ఏంటి పూజమ్మా? దాన్ని గోతిలోంచి బయటకు తీయండి. ఎందుకు? ఎందుకేంటి? అమ్మకేదో ఐడియా వచ్చిందంటే తీసుకురమ్మని చెప్పింది. మరి మాకు ఫోన్ చేయాలి కదా, చేయలేదే. రేయ్, నన్నే డైరెక్ట్ గా పంపించిందిగా, ఇంకా ఫోన్ చేయడం ఏంటి? నోరు మూసుకొని చెప్పించేయండి. అది కాదు పూజమ్మ, మేడం ఏమన్నంటే. ఇప్పుడు మాట్లాడేది మేడమే కదా, మా అమ్మ. ఇంకా చాలదా? మరి కొత్తగా అడుగుతారేంటి? తీయండి అయ్యా. కాదు పూజమ్మ, ఈరోజు చందుని చంపేద్దాం అనుకున్నాం కదా. కానీ ఎవరికో ఏదో డౌట్ వచ్చిందంట. ఆ విషయం అమ్మకి తెలిసిపోయింది. ఇక్కడ చందు ఉంటే డేంజర్ అని తనని ఇమ్మీడియట్ గా తీసుకురమ్మని నన్ను పంపింది. అందుకే తొందరగా తీయండి, ఫాస్ట్ తీయండి అయ్యా. నాకు తీరా. తీయండి. త్వరగా తీయండి రా. నాకు త్వరగా తీయండి రా.
తీయండిరా త్వరగా. నాకు త్వరగా కానీరా. తీస్తున్నా. రేయ్ దాన్ని బయటికి తీసి కారులో ఎక్కించండి. అలాగే మేడం. తీయండిరా. బయటికి తీనరా. రేయ్ తీసుకెళ్లి నా కారులో ఎక్కించండి. ప్లీజ్ పూజ, ఏయ్, పద. పూజ ప్లీజ్ పూజ, నీకు దండం పెడతాను. నన్నేం చేయొద్దు పూజ, నన్ను చంపొద్దు పూజ. ఏయ్ నిన్ను వదిలేయడానికి కాదే తీసుకెళ్లేది, చంపడానికి. ఇక్కడ చంపితే నీ బాలని తెలిసిపోయిందనుకో, నీ శవాన్ని బయటికి తీసి ఆ తర్వాత మమ్మల్ని చంపేస్తుంది. అందుకే మా అమ్మ ప్లాన్ మార్చేసింది. రేయ్ తీసుకెళ్ళండి రా. ఏయ్, పద, పూజ, పద. పూజ నడు. ప్లీజ్ పూజ, పూజ నా మాట విను పూజ. వద్దు పీటర్. పీటర్, వదులు. రేయ్ ఎక్కించండి రా. ఏయ్, మన బళ్ళు తీనరా. రేయ్ ఎక్కడికి? నేను కూడా వస్తాం పూజమ్మా. మీరు అవసరం లేదు. ఎందుకు పూజమ్మా? చెప్పానుగా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా తీసుకురమ్మని చెప్పిందని. ఓ ఇప్పుడు చందు తీసుకెళ్లేది నాకు మా అమ్మకి తప్ప ఎవరికి తెలియకూడదు. ఓకేనా? సరేనమ్మా. మీరు ఇక్కడే ఉండి మీ పనులు మీరు చూసుకోండి. అలాగే. రేయ్ నోరు కట్టండి రా. పూజ, పూజ ప్లీజ్ పూజ, నా అంతట నేను వెళ్ళిపోతాను. నీకు దండం పెడతాను నోరు పూజ. కట్టండి రా, అరవకుండా. ఏయ్, నోరు కట్టండి రా. చేతి కట్టేరా. కట్టరా. ఏయ్, చేతులు పక్క కట్టేరా. కట్టు త్వరగా కట్టు. రావే. కార్లో తోసేయండి. ఎక్కో. ఎక్క. డ్రైవర్ కార్ తీ. డ్రైవర్ పోనివ్వు. ఏయ్ డోర్ మూయవే. ఫాస్ట్ గా పోనివ్వు. డ్రైవర్ పక్కన ఆపు. చందు నువ్వేమీ టెన్షన్ పడుకో, నీకేం కాదు. నువ్వు చావకూడదని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నిజం చందు, నిన్ను మా అమ్మ నుంచి కాపాడాలని ఇక్కడికి తీసుకొచ్చాను. మరి నిన్నేంటి అలా ప్రవర్తించింది అనుకున్నావా? తప్పలేదు చందు, నేను నిన్నలా ప్రవర్తించకపోతే మా అమ్మ నిన్ను అక్కడే చంపేసేది. అలాగని అప్పుడే నిన్ను బయటకు తీసుకొస్తానని చెప్పినా మా అమ్మ ఒప్పుకోదు. నన్ను ఎదిరించైనా సరే నిన్ను ఆ గోతిలోనే పూర్తి చేసేది. అందుకే మా అమ్మ ముందు నీ మీద కోపం ఉన్నట్టు, నీ మీద పగ తీర్చుకోవాలన్నట్టు ప్రవర్తించాను. ఐఎమ్ వెరీ సారీ చందు, నీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను. ఏమనుకోవద్దు. నమ్మలేకపోతున్నావు కదా? అవును చందు, నీ ప్లేస్లో నేనున్నా నమ్మలేను. అయినా నీ మీద నాకు ఎందుకు కోపం ఉండాలి చెప్పు? అర్థం కాలేదా? ఒకప్పుడు నువ్వంటే చాలా కోపం. ఎంత కోపమో తెలుసా? చంపేయాలన్నంత కోపం. ఎందుకు? కార్తిక్ కోసం. నేను ఇష్టపడే కార్తిక్ ని నువ్వు సొంతం చేసుకుంటున్నావని, నాకు దక్కకుండా చేస్తున్నావని. కానీ ఈ రోజు నాకు ఆ పరిస్థితి లేదు. నువ్వే కార్తిక్ దగ్గర నుంచి తప్పుకున్నావు. ఎక్కడో మా మావయ్యతో హాయిగా కాపురం చేస్తున్నావు. అంటే నువ్వు నాకు అడ్డు లేనట్టేగా? నీతో నాకు సమస్య లేనట్టేగా? అలాంటప్పుడు నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది చెప్పు? అవును చందు, ఒక్క కార్తిక్ విషయంలో తప్ప నాకెప్పుడు నీ మీద కోపం లేదు. ఇప్పుడు నువ్వు కార్తిక్ ని వదిలేసి వెళ్ళావు కాబట్టి నీ మీద నాకు కోపం లేదు. అందుకే నిన్న మా అమ్మ నిన్ను చంపేస్తుందని తెలియగానే
పరిగెత్తుకుంటూ వచ్చాను. నిన్ను రక్షించాలని అలా ప్లాన్ చేశాను, రక్షించాను. థ్యాంక్ యూ పూజ. థ్యాంక్ యూ సో మచ్. అయ్యయ్యో, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి చందు? నేనే నీకు సారీ చెప్పాలి. నేను కూడా నిన్న చాలా మొరటగా ప్రవర్తించాను. ఐఎమ్ వెరీ సారీ. సరే, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మా అమ్మ వచ్చిందంటే మళ్ళీ మనం బుక్ అయిపోదాం. నేను తొందరగా తీసుకెళ్ళి ఆ బాల ఆంటీ దగ్గర వదిలేస్తాను. పద. చందు, ఇంకొక విషయం. నేను మా అమ్మే కిడ్నాప్ చేసినట్టు ఆ బాల ఆంటీకి చెప్పావు కదా? ప్లీజ్ చందు, ఎంత కాదనుకున్నా యశోధర మా అమ్మ. నాకు అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. మంచిగా చెడ్డదో అమ్మ అమ్మే. ఇప్పుడు నువ్వు నిన్ను కిడ్నాప్ చేసి చంపబోయింది మా అమ్మేనని బాల ఆంటీతో చెప్పావనుకో, బాల ఆంటీ మా అమ్మని బ్రతికినివ్వదు. నువ్వు చెప్పిన మరుక్షణమే అమ్మని చంపేస్తుంది. మా అమ్మ దూరం అయితే నాకు ఇంకెవరు నాకు చెప్పు. అవును చంద్రు, ఆ బాల ఆంటీ గురించి నాకు బాగా తెలుసు. ఆ బాల ఆంటీకి నీ మీద ఎంత ప్రేమ ఉందో కూడా నాకు తెలుసు. అందుకే ప్లీజ్ నువ్వు మా అమ్మ పేరు చెప్పనని నాకు మాట ఇవ్వవా? ఏంటి చందు, మా అమ్మ పెట్టిన టార్చర్ గుర్తుకొచ్చి ఇమ్మీడియట్ గా బాల ఆంటీ దగ్గరికి వెళ్ళి మా అమ్మ గురించి చెప్పి నీ కసి తీర్చుకోవాలనిపిస్తుంది కదా? ప్లీజ్ చందు, నేను నిన్ను కాపాడానుగా. నా మొహం చూసైనా మా అమ్మ పేరు బయట పెట్టుకో ప్లీజ్. పెట్టనని ప్రామిస్ చేయవా? ప్లీజ్ ప్లీజ్ చందు, చందు ప్లీజ్. చెప్పండి పూజ. థ్యాంక్ యూ చందు, థ్యాంక్ యూ సో మచ్. మాట ఇచ్చావు. పద, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. బాల ఆంటీ కూడా నువ్వు ఏమైపోయి ఉంటావోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. పద పద. పిచ్చిదానా, నీ మీద ప్రేమ లేదు, దోమ లేదు. అయినా నీ మీద నాకు జాలేంటి? నువ్వంటేనే మంట. నిన్ను తీసుకెళ్ళి ఆ ముసల్దాని చేతిలో పెడితేనే ఆ ముసల్ది నా చేతిలో చెయ్యేసి నేను అడిగిన సహాయం చేస్తానంటుంది. అయినా ఎన్ని రోజులను తప్పించుకుంటా? మా అమ్మ తలుచుకుంటే ఈ రోజు కాకపోతే రేపైనా నిన్ను మళ్ళీ ఎత్తుకురాగలదు, అదే గోతిలో పాతి పెట్టగలదు. తొందరగా పోనీ. నారాయణ, నారాయణ, వస్తున్నానండి మేడం. కొంచెం కాఫీ పట్టరా. కాఫీ తీసుకొని రా. అట్లాగేనండి. కాఫీ కావాలండి, కాఫీ. మొగుడు కాటర్ చేసినట్టు చేస్తుంది. చేయనీయే. ఈ నీళ్ళైనా ఈ కొంపలో నా పూసినట్టు నాకు అర్థం కావట్లేదు. ఆ కాఫీ. ఏమండి, ఆ చందుని నిజంగానే చంపేస్తారండి? ఏ, నీకేమైనా డౌటా? అట్లా అని కాదు, ఎందుకా అని. అవసరమా అని. దాని మీద అంత జాలి పుడుతుందా? లేకపోతే మేనకోడలు కదా అని బంధుత్వం గుర్తుకొస్తుందా? చిచి, అది గుర్తుంటే ఇక్కడ అనుకుంటానండి. ఏం లేదు, తను చచ్చిపోయిందనుకోండి, జనరల్గా మీకు కోపం వస్తుంటది కదా, పగ తీర్చుకోవడానికి, ఎగిరిగిరి పట్టడానికి ఎవరుంటారా అని. ఉన్నారు 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 అని 100 సార్లు చెప్పాను. ఎవరండి? బాలా. అవును,
చందు చనిపోతే దానితో పాత పగ వెళ్ళిపోతుంది, కొత్త పగ మిగులుతుంది. అది రోజు రోజుకి పెరిగి పెద్దదవుతుంది. రేయ్, నా మీద చెయ్యి చేసుకున్న ఏకైక ఆడదిరాలి అన్నంత ఈజీగా వదులుతాను. చందుని చంపి పాతి పెట్టిన మరుక్షణం నుంచి నేను బాల గురించే ఆలోచిస్తాను. ఏమండి, ఆ మణికంఠగాడు చిలక్క చెప్పినట్టు చెప్పాడు. మా అక్కంటే నాకు ప్రాణం, ఆవిడ మీద ఈగ వలన లేపేస్తాను అని. మర్చిపోయారా? రేయ్, ఆ మణికంఠగాడు దానితో కలిసి ఉంటే కదరా వాడన్న మాటల గురించి పట్టించుకోవడానికి. అంటే ఇడదీస్తారా? అవును, ఎప్పుడైతే దాని మీద పగ తీర్చుకోవడం మొదలు పెడతానో అందులో వేసే మొదటి స్టెప్పే ఆ బాల దగ్గరున్న మణికంఠని శాశ్వతంగా దాని నుంచి దూరం చేయడం. మణికంఠ దాని దగ్గర నుంచి వెళ్ళిపోతే అది చేతులు విరిగిపోయిందల్లా, కాళ్ళు పోయిన కుంటు దానిలా పడి ఉండాల్సింది. దేనికి పని? వాళ్ళిద్దరూ అంత ఈజీగా ఎలా విడిపోతారండి? విడిపోరు, మనమే విడగొట్టు. ఎలా విడగొడతారండి? ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం అనవసరం. ముందు ఆ చందు చావు చూసి ఆ తర్వాత వీళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలా అని ఆలోచన. రేయ్, ఎక్కడున్నారా? ఇప్పుడే ఇక్కడ నుంచి బయలుదేరదాం అనుకుంటా మేడం. బయలుదేరా? ఎందుకురా? ఇంకా మాకు ఇక్కడేం పనింది మేడం? రేయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? దానికి కాపలా ఉండండి అంటే పనే ఉందండి అంటావేంట్రా? దానికే? దేనికి మేడం? రేయ్, మధ్యాహ్నం పోయిందా? ఆ చందుకి కాపలా ఉండమనే కదా చెప్పింది, మళ్ళీ దేనికి అంటావేంట్రా? అదేంటండి, పూజ ముచ్చి తీసుకెళ్ళింది కదా. ఏంట్రా ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునండి, ఇంతకు ముందే మీరు తీసుకురమ్మన్నారని చెప్పి పూజ ముచ్చి చదువుని తీసుకెళ్ళిందండి. అమ్మకేదో ఐడియా వచ్చిందంటే తీసుకురామని. రేయ్, నీకేమన్నా మెంటలా? చంపాలనుకున్న దాన్ని నేనెందుకురా తీసుకురమ్మంటాను? ఏమండి, మా ముందే కదండి మీతో ఫోన్లో మాట్లాడింది. వచ్చానమ్మా, ఇప్పుడే ఇక్కడికే వచ్చాను. తీసుకొస్తానమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. ఒక్కదాన్ని తీసుకొస్తానమ్మా, పీటర్ని గాని చంటిని గాని ఎవరిని తీసుకురాను. నేను ఫోన్లో మాట్లాడవేంట్రా? అదేదో మిమ్మల్ని మాయ చేసింది, అక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళట్టు. అయ్యో, మాకేం తెలియదండి, ఇప్పుడే బాగా తీసుకెళ్ళిందండి. అసలు ఏమని చెప్పింది? మర్డర్ స్పాట్ మార్చాము అన్నది. ఇక్కడ చంపితే నీ బాలకు తెలిసిపోయిందనుకో, నీ శవాన్ని బయటికి తీసి ఆ తర్వాత మమ్మల్ని చంపేస్తుంది. అందుకే మా అమ్మ ప్లాన్ మార్చేసింది. చావండా? ఏమైందండి? రేయ్, ఆ పూజ చందుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయిందిరా. పూజమ్మ చందు తీసుకెళ్ళిందా? ఎక్కడికంటండి? అయినా పూజమ్మకి చందుతో ఏమవసరం అండి? రేయ్, అది నాకు తెలిస్తే కదా. పాపం ఆ చందు ఎక్కడో తలదాచుకుంటూ తీసుకొచ్చి చంపాలనుకుంది. ఇప్పుడు కూతురే ఏకమేకై కూర్చుంది. ఏమేమో చేద్దాం అనుకుంటుంది, దాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఫోన్ చేస్తే కట్ చేస్తుందా? గట్టి కావాలి, ఎవరు తీసుకున్న కూతురు వాళ్ళే పడతారని ఈ గుడి నువ్వే దగ్గరుండి తీసుకున్నావు.
చూసా మేడం. తలా ఓ పక్కకు వెళ్ళండి. అందరూ వెళ్ళి ఆ పూజ ఎటు వెళ్ళిందో వెతకండి. అలాగే మేడం. అణువణువున గాలించండి. అది ఎక్కడ దొరికినా ముందా చందుని చంపేయండి. బతికి బయటపడిందంటే చాలా ప్రమాదం. ఓకే మేడం, అలాగే మేడం. ఏం చెప్పింది మేడం? పూజమని వెతకమన్నదిరా. అవునా? అరే రండ్రా, పూజమని వెతుకుదాం. త్వరగా రండి. ఈ మధ్య పూజమ్మ బాలా త్రిపుర సుందరింటికి తెగ తిరుగుతుంది. ఒకవేళ ఆవిడతో ఏమైనా చేతులు కలిపిందంటారా? ఏమోనండి, నాకైతే అనుమానంగా ఉంది. నువ్వు అంటే ఆ అంటే ఆయన అమ్మ అమ్మ. పైగా అమ్మకనం గురించి నీకే తెలిసి మిమ్మల్ని చెడమడ తిట్టలేదండి. ఇప్పుడు ఆ అమ్మక తను సాయం చేయదని నమ్మకం ఏంటండి? వామ్మో, ఓరి దేవుడో! ఈ చందు బాల దగ్గరికి వెళ్ళి కిడ్నాప్ చేసింది మీరేనని అక్కడ చెప్పిందనుకోండి, అంతే. ఆ బాల తన మనుషులు వేసుకుని వేట గొడవలతో రావడం ఖాయం. మీ ఇంటి మీద బాంబులు వేయడమో లేకపోతే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరకడమో గ్యారెంటీ ఏంటి బాబు? రేయ్! వెళ్దాం పద. ఎక్కడికంటే ఈ ఊరి నుంచి ఏంటని పారిపోదామా? రేయ్! చంపేస్తా. ఆ పూజ దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందో వెళ్ళి వెతుకుదాం పదా. ఏంటండి పూజ మిట్టా మోసం చేసింది? అదే కదరా నేను అంటోంది. వామ్ము వామ్ము, నిన్న ఏ రేంజ్ లో బిల్డప్ ఇచ్చిందండి? చంపేద్దాం, నరికేద్దాం, దీని మీద పగ చల్లారట్లేదు, దీన్ని రోజంతా పాతి పెడితేనే కానీ నా పగ తీరదు అన్నంత కలరింగ్ ఇచ్చింది. ఈ రోజు ఏంటండి ఎట్టా చేసింది? రేయ్! నువ్వు డౌట్లతో చంపకు. నాకు చిత్రం అర్థమైంది. నిజమే. ఎత్తుల మీద ఎత్తులేస్తుంది. అందుకే నన్ను నమ్మించడం కోసం నిన్ను అలా మాట్లాడింది. ఈ విధంగా దాన్ని చంపకుండా ఆపింది. ఈ రోజు మనకన్నా ముందే నిద్రలేచి చెప్పులు పెట్టకుండా వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. దానికి ఏమేమో ప్లాన్ ఉన్నాయి. ఏం చేస్తాను చెప్పు? ఏమోనండి, మీకైతే పూజమ ఏకు మేకై కూర్చుందండి. ఎప్పుడేం చేస్తుందో తెలియదు. అయినా మీ బతికేంటండి ఇట్లా తయారైంది? ఎవ్వడు మీకు సాయం చేసేవాడు ఒక్కళ్ళేడు, నేను తప్ప. రేయ్! అంటే ఏంట్రా, నువ్వు ఒక్కడివే హెల్ప్ చేస్తున్నట్ట? అంతా నీదయ్యనా? ఛ, అంత మాట నేను ఎందుకంటానండి? నోరు మూసుకొని అటు ఇటు చూస్తుండు. దాని కారు ఎక్కడైనా కనిపిస్తుందేమో చూడు. ఆ?